హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎండ నుంచి చర్మానికి రక్ష అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎండాకాలం చర్మం నల్లబడకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ లోషన్ వాడాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సన్ స్క్రీన్ లోషన్ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే చర్మం ఎండకు నల్లబడకుండా అడ్డుకట్ట వేయగలుగుతాం. సన్ స్క్రీన్ను ఎంచుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దాని లేబుల్ పైన సూచించిన వివరాలను అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి ఆ లేబుల్ మీద SPF, PA ఫ్యాక్టర్ ఎంత పేర్కొని ఉందో గమనించాలి. వాటితో పాటు కనిష్టంగా 30 SPF నుంచి గరిష్టంగా 100 SPF వరకు సన్ స్క్రీన్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కొన్ని ఉత్పత్తుల మీద 10 నుంచి 15 SPF ఉంటూ ఉంటుంది. కానీ ఇవి చర్మానికి ఎటువంటి రక్షణను కల్పించలేవు. అలాగే కొన్ని సన్ స్క్రీన్స్ లేబుళ్ల మీద సన్ స్క్రీన్తో పాటు వైటమిన్ C, మాయిశ్చరైజర్ కూడా అదనంగా ఉన్నట్లు పేర్కొంటూ ఉంటారు. ఇలాంటివి కూడా నిరుపయోగమే. కాబట్టి కనిష్టంగా 30 SPFను ఎంచుకోవాలి. ఎక్కువగా ఎండకు బహిర్గతమయ్యేవారు 60 అంతకంటే ఎక్కువ SPF ఉన్న సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. అలాగే చర్మపు అలర్జీలు ఉన్నవారు, ఎండకు చర్మం కమిలిపోయే సున్నిత చర్మం కలిగిన వారు కూడా ఎక్కువ SPF ఉన్న సన్ స్క్రీన్స్ ఎంచుకోవాలి. అలాగే చర్మ చికిత్సలు చేయించుకున్న వాళ్ళు కూడా ఇలాంటి అత్యధిక SPF ఉన్న సన్ స్క్రీన్స్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. PA ఫ్యాక్టర్ సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల ప్రభావంతో చర్మం దెబ్బతింటుంది. కాబట్టి ఆ కిరణాల నుంచి రక్షణ కల్పించే అంశం సన్ స్క్రీన్లో ఉందో లేదో గమనించాలి. ఈ అంశాన్ని సూచించే ప్లస్ గుర్తులు ఎన్ని ఎక్కువగా ఉంటే అతినీల లోహిత కిరణాల నుంచి అంత ఎక్కువ రక్షణ దక్కుతుంది. నీలిరంగు రక్షణ ఇళ్లలో లేదా కార్యాలయాల్లో కంప్యూటర్ల ముందు పనిచేసేవారు నీలిరంగుకు బహిర్గతం అవుతూ ఉంటారు. దీని నుంచి రక్షణ కల్పించే బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా సన్ స్క్రీన్స్లో ఉండేలా చూసుకోవాలి. పరారుణ రేడియేషన్ కొందరు వేడి వాతావరణంలో పనిచేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గృహిణులు వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వీళ్లకు ముందు నుంచే పిగ్మెంటేషన్ సమస్య ఉన్నప్పుడు వేడికి బహిర్గతమవటం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్ళు పరారుణ రేడియేషన్ కలిగి ఉన్న సన్ స్క్రీన్స్ను వాడుకోవాలి. వాటర్ రెసిస్టెంట్ ఈత కొలనుకు వెళ్ళేటప్పుడు, సముద్రంలో మునిగేటప్పుడు వాటర్ రెసిస్టెన్స్ సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. ఈ అంశం కూడా లేబుల్ మీద గమనించాలి. చర్మతత్వాన్ని బట్టి అందుకు నప్పే సన్ స్క్రీన్స్ ఎంచుకోవాలి. జెల్ జిడ్డు చర్మం కలిగిన వాళ్ళు వాడుకోవాలి. క్రీమ్, ఆయింట్మెంట్, లోషన్ దీన్ని పొడి చర్మం కలిగిన వాళ్ళు వాడుకోవాలి. పౌడర్ ముఖానికి పూసుకున్న సన్ స్క్రీన్ జిడ్డుగా అనిపించినప్పుడు దానిపైన పౌడర్ సన్ స్క్రీన్ అద్దుకోవచ్చు. టింటెడ్ సన్ స్క్రీన్స్ ఇవి మేకప్ ఫౌండేషన్ ప్రభావాన్ని కనబరిచే తత్వాన్ని కలిగి ఉంటాయి. మేకప్లో మాదిరిగా టింటెడ్ సన్ స్క్రీన్స్లో కూడా అందుకు తగ్గట్టు ఐవరీ, బ్రాంజ్ అనే 2 రంగుల సన్ స్క్రీన్స్ అందుబాటులోకి వచ్చాయి. తెల్లని చర్మం కలిగిన వాళ్ళు ఐవరీ, ముదురు రంగు కలవాళ్ళు బ్రాంజ్ వాడుకోవచ్చు. ఈ టింటెడ్ సన్ స్క్రీన్స్ వాడుకుంటే అదనంగా ఇతరత్రా ఫౌండేషన్ల అవసరం తగ్గిపోవడంతో పాటు ఎండ నుంచి రక్షణ దక్కుతుంది. కొంతమంది సన్ స్క్రీన్స్ వాడకంతో చర్మం నల్లబడిందని, మొటిమలు మొదలయ్యాయని అంటూ ఉంటారు. చర్మతత్వానికి తగిన సన్ స్క్రీన్స్ను ఎంచుకోలేకపోవటం వల్లే ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్స్తో చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే వైద్యులు సూచించే సన్ స్క్రీన్స్నే వాడుకోవాలి. ఎండలోకి వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్ స్క్రీన్ పూసుకోవాలి. అలాగే వేసవి ఎండ తీవ్రత సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కాబట్టి కనిష్టంగా ప్రతి 2 గంటలకు, గరిష్టంగా ప్రతి 3 గంటలకు సన్ స్క్రీన్ పూసుకుంటూనే ఉండాలి. 30 SPF సన్ స్క్రీన్ ఎండ నుంచి 95% మేరకు రక్షణ కల్పిస్తుంది. 50 నుంచి 60 SPF ఉన్న సన్ స్క్రీన్తో 98% రక్షణ దక్కుతుంది. అయితే సన్ స్క్రీన్ SPF ఎక్కువగా ఉన్నంత మాత్రాన తరచూ పూసుకోవలసిన అవసరం లేదనుకుంటే పొరపాటు. సన్ స్క్రీన్స్ వాడుకుంటున్నప్పటికీ సన్ ట్యాన్ నుంచి పూర్తి రక్షణ పొందడం కోసం స్కార్ఫ్, చలవ కళ్ళజోడు, గొడుగు, టోపీలు పెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒకరోజు ఎక్కువ సమయం పాటు ఎండకు బహిర్గతమైతే
D10 మాస్కులు వాడుకుని ఎండకు నల్లబడిన చర్మాన్ని సరిచేసుకోవాలి. ఎండకు బహిర్గతమై చర్మం నల్లబడినట్లు అనిపించగానే వెంటనే టమాటా రసం, బంగాళదుంప రసాలు లాంటివి పూసుకోకూడదు. చర్మ పరిస్థితి సర్దుకునే వరకు కనీసం వారం రోజుల పాటైనా ఆగి ఆ తర్వాతే ఇలాంటి చిట్కాలు పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఎండకు చర్మం కాలి, పొక్కులు తలెత్తి, తోలు ఊడినట్లు, అట్టకట్టినట్లు తయారవుతుంది. ఇలాంటప్పుడు ఇంటి చిట్కాలు పాటించకుండా చర్మం వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. మార్కెట్లో దొరికే సన్స్క్రీన్స్ రసాయనాలతో తయారవుతాయి. వీటితో పిల్లలు, గర్భిణీలు దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు, గర్భిణులకు సురక్షితమైన మినరల్ సన్స్క్రీన్స్ అందుబాటులోకి వచ్చాయి. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఆధారిత సన్స్క్రీన్లు అన్ని విధాలా సురక్షితమైనవి. ఈరోజు మనం ఎండ నుంచి చర్మానికి రక్ష అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.